నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రైతన్నల సంక్షేమానికి కట్టుబడి వారికి అన్ని విధాల తోడ్పాటు అందిస్తోంది. రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. గ్యాస్ సరఫరాపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతుల్లో వాస్తవం లేకపోగా జిల్లాలో ఎలాంటి గ్యాస్ కొరత లేదన్నది సుస్పష్టం. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా వెల్లడి. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన నగరపాలక సంస్థకు తక్షణమే నిధులను విడుదల చేసి ఆదుకోవాలి. ప్రభుత్వానికి నగర మేయర్ పాక సురేష్ కుమార్ వినతి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రైతన్నల సంక్షేమానికి కట్టుబడి వారి అన్ని విధాలా ఆదుకోవడం జరుగుతుందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నియోజకవర్గంలోని పాలంపల్లె గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి పాల్గొన్నారు. తొలుత ఎమ్మెల్యే రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతు పక్షపాతిని, రైతన్నలకు అవసరమైన సాయం అందించడంలో తాము ఎప్పుడూ ముందుంటామని అన్నారు. రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెడుతున్న పథకాలను అర్హులైన ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతు అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని వివరించారు. అనంతరం వ్యవసాయ అధికారులు రైతులకు పంటల సాగులో అనుసరించాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంకా రైతులు పాల్గొన్నారు. 15 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయింది. ఇది వార్తలు ఎంత ఉంటాయి, వర్షాలు ఎంత పడుతున్నాయి, పిల్లల కోసం మన మనవళ్ళు మనవరించాల్సిన అవసరం ఉంది. సరిదిద్దుకుంటూ ముందుకు పోసుకొని రెడీ అవుతాం కదా. ఇది కూడా అంతే. ఏ ఆలోచనల ప్రకారం ముందుకు పోతున్నాం అంటే అక్కడే వాళ్ళు చెప్పినవన్నీ కూడా నోట్ చేసుకొని సాయంత్రానికి ఎనాలిసిస్ అంటే అక్కడ క్రోడీకరించి ఇతర దుబాయ్ ఇతర దేశాలు వెళ్తున్నాయి. మన పులివెందులో పండించిన అరటి ఇతర దేశాలకు వెళ్తున్నాయి. అలా ఒక అరటే కాకుండా ఇంకా ఏమైనా మన 23, 24, 25, 6 రోజులు డోర్ టు డోర్ నిన్న నుంచి మీరు న్యూస్ పేపర్స్లో కానీ మన ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా చూస్తుంటారు. మన రాష్ట్ర వ్యాప్తంగా రైతన్న మీకోసం వెటనరీ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మార్కెట్ యార్డ్ నిన్ననే నేను ఎక్కడో ఏదో కాలంలో చదివినాను. ఇలా కార్యక్రమంలో వివరంగా చెప్తాము. సద్వినియోగం చేసుకోవాలని సూచన చేయమని చెప్పారు. మనకు ముందే చెప్తున్నారు అధికారులు అంటే మనకు ఇండియా వైడ్ కూడా పెట్టుకోవాలన్నా, స్ప్రింక్లర్ పెట్టుకోవాలన్నా, ఉన్న నీటిని సద్వినియోగము ప్రాపర్గా చేసుకోవటం. మనకు నీరు అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఈసారి వర్షాభావాలు ఎలినోన్ ప్రభావం కోసంలో ఒక పంచసూత్రాలు మరియు ఎలినోన్ మరియు మన సేంద్రియ వ్యవసాయం గురించి చెప్పున్నారు. నిన్న 36 మండలాలలో తిరిగాము. ఏమేమి సమస్యలు ఉన్నాయి అనేది కూడా నోట్ చేసి నీరుని వరిని అలా, ఎందుకంటే 4 నెలలు 5 నెలలు ఎక్కువగా నీరు తీసుకుంటే పంటలు వేయొద్దని చెప్పమన్నారు. అలా ఒక చిన్న మన షార్ట్ డ్యూరేషన్ వెరైటీలు, మరి మిల్లెట్స్ అంటే మన తృణధాన్యాలు ఇలా కార్యక్రమంలో వివరంగా చెప్తాము. వాళ్ళు వాటర్ తాగేదానికి వచ్చి వాటర్ ఉండవు. ఎక్కడికి గంట దగ్గర ఎట్లా పోతారు. అవన్నీ దయచేసి ఆ వాటర్ పోకుండా ఇరిగేషన్ చెప్పి దాని తర్వాత చేస్తే అన్న కొంచెం కింది పెట్టండి దండ. ఓకేలేనా? రైతు నా సుబ్బారావు కొద్ది ముందు రానా? ఆయన రాడు.
అవగాహన కార్యక్రమానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉంటాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉంటారు, కొత్తగా పుట్టిన ఈ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి. ఈరోజు దాదాపు 35% అగ్రికల్చర్ బేస్డ్ ఆదాయంతో మన రాష్ట్రం అనేది ఆధారపడి ఉంది. కాబట్టి ఆ రంగంని అభివృద్ధి చేసుకొని ఆ రంగం ద్వారా ఆదాయాన్ని ఇంకా పెంచుకునే మార్గాలు ఎత్తుక్కోవాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశము. పౌల్ట్రీ కానీ, ఫిషరీ కానీ, ఆక్వాకల్చర్ కానీ, అగ్రికల్చర్ కానీ, వీటన్నిటిలో ఏ విధంగా హార్టికల్చర్ కానీ ఏ విధంగా మనం మార్పులు తీసుకొచ్చి ఇంకా ప్రొడక్షన్ పెంచుకొని ఆదాయం పెంచుకునే మార్గాలు. ఈరోజు అందుకోసమే రైతన్న మీకోసం అనే ఒక ప్రోగ్రామ్ని రాబో 10 రోజులకి డిజైన్ చేసి అధికారులకు కానీ అలాగనే కూటమి ప్రభుత్వ కార్యకర్తలకు కానీ ప్రోగ్రామ్ని డిజైన్ చేసి పంపించడం జరిగింది. మనకు కడప నియోజకవర్గానికి ఇది అర్బన్ నియోజకవర్గం అయిన వలన అగ్రికల్చర్ మీద ఆధారపడ్డ వాళ్ళు తక్కువగానే ఉన్నా కానీ ఉన్నంత మేరకు మనము కూడా అడ్వాన్స్డ్ మెథడ్స్ను ఫాలో చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగా నీటి భద్రత, వాటర్ స్కేర్సిటీ ఉంది మనకి. దీన్ని పొదుపుగా వాడుకొని పొదుపులో అత్యంత తెలివిగా వాడుకోవడం. ఈరోజు మన రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ అంటూ వచ్చిందంటే అది ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన నుంచి. నిన్ననే నేను ఎక్కడో ఏదో కాలంలో చదివినాను. గ్యాస్ సరఫరాపై కొన్ని సామాజిక మాధ్యమాలలో వస్తున్న వదంతులు నమ్మరాదని, జిల్లాలో ఎలాంటి గ్యాస్ కొరత లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా తెలిపారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో సంబంధిత అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేసీ మాట్లాడారు. జిల్లాలోని 58 గ్యాస్ ఏజెన్సీలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఈ సందర్భంగా తెలిపారు. అలాగే సంబంధిత డివిజనల్ అధికారులను పర్యవేక్షణాధికారులుగా నియమించామన్నారు. జిల్లా డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశామని, అసత్య ప్రచారాలు నమ్మి వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా చెప్పారు. వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా ఎల్పీజీ నిల్వలు అందుబాటులో ఉండేలా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. గ్యాస్ కంపెనీల ద్వారా సిలిండర్ల సరఫరా సాధారణంగానే కొనసాగుతుందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. గ్యాస్ కొరత వస్తుందనే ఉద్దేశంతో వెంటనే ఆన్లైన్లో గ్యాస్ బుకింగ్ చేయడానికి వెబ్ పోర్టల్ అనుమతించదని, నిర్ణయించిన గడువులో మాత్రమే గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని ఆమె సూచించారు. గృహ అవసరాలు, సంక్షేమ వసతి గృహాలు, ఇతర అత్యవసర సేవలకు గ్యాస్ సరఫరాలో నిలుపుదల ఉండదని స్పష్టం చేశారు. అవసరానికి మించి గ్యాస్ సిలిండర్లు నిల్వ చేయడం లేదా కొనుగోలు చేయడం చేయరాదన్నారు. ప్రభుత్వం, జిల్లా పాలన యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను వాణిజ్య అవసరాల కోసం వినియోగించిన అటు వారిపై నిత్యావసరాల చట్టం 1955 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ హెచ్చరించారు. ఈ సమావేశంలో డిఎస్ఓ రఘురామ్ తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాలో there are 58 agencies. Out of 58 agencies, 37 are supplied through IOCL. There are 8 through Bharat Petroleum BPCL, and there are around maybe 10 to 12, around 11 to 12 or 12 to 13 through HPCL. So we have 3 OMCs, we have BPCL, HPCL and IOCL, and we have 58 agencies. So మన జిల్లాలో మనము హెడ్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సిస్టమ్ స్టాబ్లిష్ చేసాము. మన జిల్లాలో ఒకటి కంట్రోల్ రూమ్ స్టాబ్లిష్మెంట్ జరిగింది. దట్ కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్ ఇస్ ASO చంద్రిక గారు.
ఆ కంట్రోల్ రూమ్ నుండి మనము గ్రీవాన్సెస్ కలెక్ట్ చేస్తున్నాము. Then we will also be using the control room to actively call the consumers to take the ground level feedback. మనము ప్రతిరోజు మీడియాలో ఏం వస్తుంది దానికి కూడా రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాము. సో వాట్ ఎవర్ అడ్వర్స్ న్యూసెస్ ఆర్ కమింగ్ వీఆర్ వాంట్ టు కలెక్ట్ ద కంట్రోల్ రూమ్ నుండి అది కోఆర్డినేషన్ చేస్తాము స్పెషల్ ఆఫీసర్స్తో అండ్ వాళ్ళ నుండి రిపోర్ట్ కలెక్ట్ చేస్తున్నాము. Then also grievance collection, and then we will be taking the feedback from the public. Then we will also are maintaining the data. So now manamu OMCs to coordination lo unnamu. There are 3 sales prati OMC ki sales officer unnaru, and there is one district coordinator also. They are in regular touch with us. So agencies, we are collecting data from agencies. వాళ్ళకి కనెక్ట్ పెండింగ్ బుకింగ్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఇప్పుడు స్టాక్ ఎంత ఉంది, ఇప్పుడు వాళ్ళకు లోడ్ ఎంత అవసరం ఉంది, అండ్ దెన్ వీఆర్ కోఆర్డినేటింగ్ సేమ్ విత్ ది కన్సర్న్డ్ ఓఎంసీ. So in I think in last 3-4 days some adverse news had come in different newspapers. So related to say maybe Pulivendala, Jamalmudugu, Yaraguntala, Prodhatur, and those all we have gone through. So ekkadaina stock issue undandi, we have contacted the concerned OMC sales manager and manamu aa stock supply ki rectify cheyadaniki prayatnam kuda chestunnam. So that is in last week I think few days back HPCL had some issue because of the strike of the truck drivers. దాని తర్వాత కొంచెం బ్యాక్లాగ్, సమ్ ఏజెన్సీస్ ఆఫ్ HPCL ఫేస్డ్ సమ్ బ్యాక్లాగ్. సో ఇప్పుడు అది కూడా వాళ్ళే అడ్రస్ చేస్తున్నారు. సో వీఆర్ ఇన్ కంటిన్యూస్ కాంటాక్ట్ విత్ ది సేల్స్ మేనేజర్స్ అండ్ విత్ ది ఏజెన్సీస్. ఆల్రెడీ మనము టూ రౌండ్స్ ఆఫ్ మీటింగ్ విత్ ఏజెన్సీస్ జరిగింది. వీ హ్యాడ్ మీటింగ్ విత్ ది సేల్స్ ఆఫీసర్స్ ఆల్సో. దెన్ మనము ఇప్పుడు ప్రతి ఏజెన్సీకి ఒక స్పెషల్ ఆఫీసర్ అపాయింట్ చేశాము ఆఫ్ తహసీల్దార్ డ్యూటీ ఆర్ ఆర్ఐ ఆర్ సిఎస్డిటీ కార్డర్కి. సో వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చాము, ఓరియంటేషన్ చేసాము. నేను అది మనము మీటింగ్ కండక్ట్ చేసాము. ఈ 4 daysలో నేను చెప్పాను 1 week బ్యాక్ మేబీ అది HPCL ఏజెన్సీస్కి కొంచెం ప్రాబ్లం జరిగింది. అది పులివెందల ఐ థింక్ హరిప్రసాద్ ఏజెన్సీ వాజ్ దేర్ విచ్ వాజ్ హ్యావింగ్ సమ్ ఇష్యూ in maintaining the supply to the consumers. So HPCL plant had some strike of the truck drivers a few days back. Okay, Dani, because of which there was a delay in the supply of loads to the agencies. So our agencies lo koncham gap undi stock availability and pending bookings lo. Okay, నిన్న కూడా మనము ఏజెన్సీస్తో డిస్కస్ చేసాము. అట్లాగే మనకు ఐడియా ఉంది ఏమేమి ఏజెన్సీస్ ఉన్నాయి ఆర్ సిమిలర్ మనము కమ్యూనికేట్ చేసాము సేల్స్ ఆఫీసర్ ఆఫ్ ది HPCL ఆల్సో. దట్ హ్యాస్ టు బి చెక్డ్. సి మేబీ దే హ్యావ్ ప్రీవియస్ సిలిండర్స్ ఆల్సో. కొంతమంది హోటల్స్ దగ్గర ప్రీవియస్ స్టాక్ ఉంది, డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉన్న స్టాక్ సప్లై. ఓకే ఫస్ట్ స్కారసిటీ ఎందుకు వచ్చింది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. HPCL ఏజెన్సీస్లో ఏం ఇష్యూ జరిగింది. సెకండ్, మీరు ఇది ఇప్పుడు చెప్తున్నారు అది మనము ఎంక్వైరీ చేస్తాము. ఓకే, విల్ నోటెడ్ విల్ ఇన్ఫార్మ్ ది ఆఫీసర్స్ అండ్ విల్ ఇన్ఫార్మ్. ఎవ్రీ డే సెకండ్ సాటర్డే సండే కూడా ఎవ్రీ డే కేసెస్ బుక్ చేస్తున్నారు. 40 కేసులు బుక్ చేశారు ఇప్పుడు హోటల్స్, రీఫిల్లింగ్ సెంటర్స్. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన నగరపాలక సంస్థకు తక్షణమే నిధులు విడుదల చేసి ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నామని నగర మేయర్ పాక సురేష్ కుమార్ తెలిపారు. కడప నగరపాలక సంస్థలోని తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ మాట్లాడారు. పెండింగ్లో ఉన్న 17 కోట్ల ప్రభుత్వ బకాయి కోసం సీఎం చంద్రబాబుకు లేఖ రాశానని, ప్రభుత్వం స్పందించకపోవడంతోనే హక్కుగా రావాల్సిన నిధుల కోసం న్యాయ పోరాటానికి దిగామన్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీలకు ఉందన్నారు. పన్నులను పెంచిన కారణంగా పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఇష్టానుసారం తప్పుల తడకగా మాస్టర్ ప్లాన్ చేశారని ఆరోపించారు. నేటితో 3వ పాలకవర్గం ముగిసిందని, మేయర్ ఎన్నిక అనివార్యం కావడంతో తనను ఎన్నుకోగా ప్రజా సమస్యలపై పోరాటం చేసినట్లు ఆయన తెలిపారు.
తన 100 రోజుల్లో మార్నింగ్ విజిట్తో ప్రజల ముంగిటకు వెళ్లామని, గుంతలమయమైన రోడ్డును మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. సాగర్ కాలనీలో ఉన్న కార్పొరేషన్ స్థలాన్ని కాపాడి ప్రకాష్ నగర్లో పెండింగ్లో ఉన్న కాల్వ పనులను చేపట్టడం జరిగిందని వివరించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న అలంఖాన్పల్లె కాల్వ పనులను ఎన్క్యాబ్ నిధులతో చేపట్టామన్నారు. రీటెండర్ల ద్వారా అనేకమైన సమస్యలను పరిష్కరించడంతో పాటు నగరంలోని ఎకో పార్కును శ్రమదానంతో ప్రజలకు అందుబాటులో తెచ్చినట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఈరోజు మా 3వ పాలకవర్గం చివరి రోజున రావడం నిజంగా మీ అందరి యొక్క సహాయ సహకారాలతో మేయర్గా ఉన్నటువంటి ఈ 3 నెలల్లో ప్రజా సమస్యల మీద అయితేనేమి, అలాగే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో అయితేనేమి, నన్ను ప్రజలకు దగ్గర చేసే విషయంలో మీ యొక్క పాత్ర ఎంతో విశేషమైనది. మీ యొక్క ఈ ఆదరణ రాబో కాలంలో కూడా ఇలాగే ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ పత్రికా సమావేశాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు నాకు ఈ 3వ పాలకవర్గంలో మేయర్గా అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు పోచంరెడ్డి రవీంద్రారెడ్డి గారికి, మా ఉప ముఖ్యమంత్రి వర్యులు మాజీ అమ్జద్ బాషా గారికి, అలాగే మాజీ మేయర్ సిఈసి సభ్యులు సురేష్ బాబు అన్న గారికి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారికి, మన మాజీ టీటీడీ మెంబర్ మాసిం బాబన్న గారికి, అలాగే నాతోటి కార్పొరేటర్లకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా పత్రికాముఖంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ అనివార్య కారణాలు అనిశ్చితిలో భాగంగా ఎవరినైతే మేయర్గా ఎన్నుకుంటే బాగుంటుందని చెప్పేసి మా పాలకవర్గ సభ్యులందరూ కూలంకషంగా చర్చించి కాకా సురేష్ 3 సార్లు కార్పొరేటర్గా పనిచేశారు. ప్రతి ఒక్క మీటింగ్లో ప్రజా సమస్యల మీద గొంతెత్తి మాట్లాడుతున్నారని చెప్పేసి అందరూ నాయకులు, మా పాలకవర్గ సభ్యులందరూ కూడా నన్ను ఏకగ్రీవంగా మేయర్ సీట్లో కూర్చోబెట్టడం జరిగింది. నేను మేయర్గా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా అనేక ప్రజా సంక్షేమం కొరకు, ప్రజా సమస్యల మీద నిర్విరాగంగా కృషి చేయడం జరుగుతుంది. ఏదైతే నేను అనుకున్నానో ఈ 100 రోజుల్లో 100 డేస్ యాక్షన్ ప్లాన్ అని ఒకటి తయారు చేసుకుని, మార్నింగ్ విజిట్ అనేది ఏదైతే సమస్య ఎక్కడ ఉందో మనం ఆ సమస్య దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించినప్పుడే మనం ఇంత షార్ట్ టర్మ్లో పనులు చేయగలుగుతామన్న ఉద్దేశంతో మార్నింగ్ విజిట్ అనే ప్రోగ్రామ్ను డిజైన్ చేసుకుని ప్రజల వద్దకు వెళ్ళడం జరిగింది. మొట్టమొదటిగా నెహ్రూ పార్కుకి సంబంధించి మార్నింగ్ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి టెంపరవరీ ఎంక్రోచ్మెంట్స్ అన్ని తొలగించి ఇమీడియట్లీగా 75 లక్షల రూపాయలు సాధారణ నిధులు దాన్ని శాంక్షన్ చేసి ఈ పొద్దు టెండర్ జరిగి వర్క్ కూడా ప్రారంభం చేయడం జరిగింది. అంతేకాకుండా రాజంపేట రోడ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహం ఉన్నటువంటి పార్కు, అలాగే అక్కడ ఉన్నటువంటి రిమ్స్ పోలీస్ స్టేషన్ దగ్గర నేషనల్ హైవే అంతా మొత్తం కూడా గుంతలమయం అయిపోయిందని చెప్పేసి నా దృష్టికి వస్తే ఇమీడియట్లీగా మార్నింగ్ విజిట్లో అక్కడికి వెళ్ళి ఆ పార్కులో ఉన్నటువంటి కంప చెట్లను అన్ని క్లీన్ చేయించి దాన్ని సుందరంగా తీర్చిచేయడం జరిగింది. అలాగే నేషనల్ హైవే అధికారులతో రోజు మానిటరింగ్ చేసి ఏదైతే రిమ్స్ పోలీస్ స్టేషన్ నుంచి మన వినాయక్ నగర్కు ఉన్నటువంటి వాటన్నిటిని కూడా గుంతలు పూర్తి చేయడం జరిగింది. అలాగే నేషనల్ హైవే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ రోడ్డుకి ఇప్పుడు 20 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి టెండర్ కూడా పూర్తయిందని చెప్పేసి అధికారులు తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే మన ఇంటర్నేషనల్ కళ్యాణ మండపం నుంచి దేవునిగడప రోడ్డుకు ఉన్నటువంటి రోడ్డు దాదాపుగా 80% పూర్తయింది. అప్పుడు ఉన్నటువంటి
కమిషనరు మా పాలకవర్గ సభ్యులు కలిపి దాన్ని బ్యూటిఫికేషన్ ట్యాంక్ బండ్ దాంట్లో పెట్టడం జరిగింది. కానీ దాన్ని పూర్తి చేయక కాంట్రాక్టర్ మధ్యలో వదిలేస్తే అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ మా దృష్టికి తీసుకొస్తే దాన్ని మార్నింగ్ విజిట్లో వెళ్ళి ఏదైతే ఆ పెండింగ్ సమస్య ఉందో వాటన్నింటి కూడా 15th ఫైనాన్స్ నిధులతో దాదాపుగా 70 లక్షల రూపాయలు దానికి శాంక్షన్ చేసి ఈరోజు టెండర్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అంతేకాకుండా ఏవైతే మనం సాగర్ కాలనీలో ఒక పార్కు, అది పబ్లిక్ ప్రాపర్టీ ఉండింది, దాన్ని ఆక్రమించుకోకుండా అప్పుడున్నటువంటి కమిషనర్ గారు దాన్ని పూర్తిగా 1.5 ఎకరాను ఫెన్సింగ్ వేయడం జరిగింది. దాంట్లో దాదాపుగా 20 లక్షల రూపాయలతో ఫుట్పాత్ అలాగే బోర్లు వేసేదానికి జనరల్ ఫండ్ నుంచి టెండర్స్ కూడా ఆమోదం పొందడం జరిగింది. అంతేకాకుండా మన ప్రకాష్ నగర్లో ఏదైతే చాలా ఏళ్ళ నుంచి కాలువ పెండింగ్ ఉందో అది 15th ఫైనాన్స్లో 1 కోటి రూపాయలతో ఆ కాలువ కూడా అడ్మిషన్ శాంక్షన్ అయిపోయింది, టెండర్లు కూడా పూర్తి చేయడం జరిగింది. వేంపల్లె పట్టణంలోని సాయినగర్లో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గమ్మ ఆలయంలో అభిషేకాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆలయ వ్యవస్థాపకులు మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 2 కోట్ల వ్యయంతో నూతనంగా ఆలయాన్ని నిర్మించి శ్రీ దుర్గమ్మ నూతన విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. నాటి నుంచి ప్రతిరోజు భక్తుల సహకారంతో దుర్గమ్మ తల్లికి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ప్రతిష్ఠ అనంతరం నిర్వహించే మండల పూజల్లో భాగంగా మంగళవారం ఆలయ అర్చకులు నంద్యాల ఇందివర శ్యామ్ నేతృత్వంలో వేద మంత్రోచ్చరణతో శ్రీ దుర్గమ్మకు పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం తదితర పూజలను నివేదించారు. అనంతరం దుర్గమ్మను అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు తమ వంతు సహకారంతో అభిషేకాలకు ఉభయదాలుగా వ్యవహరిస్తూ భక్తిని చాటుకుంటున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందించారు. సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. వక్రతుండ వక్రతుండ మహాకాయ మహాకాయ సూర్యకోమశ్చమే కామశ్చమే సౌవర్ణశ్చమే భద్రశ్చమే శ్రేయశ్చమే వస్యశ్చమే సత్యమే భగశ్చమే త్రిపుణశ్చమే ఇంద్రాశ్చమే దత్తాశ్చమే క్షేమశ్చమే ధృతిశ్చమే విష్ణుభ్యాముతే నమః. యాత యశస్సివతమా శివం బభూవ చేతనో శివాచరత్యాయాతమతయానో రుద్రమణయ యాతేవం సహస్రాక్ష శతేషుతే నిషిధ్య జజ్ఞానాముఖా శివో న సమదా భవ. నమో భగవానాచాభివ్రతే చ నమాభివ్రతే చ ప్రత్యధతే చ నమో కిల్కేభ్యో దేవానాగముదయేభ్యో యేషాం పురుషాణాం యేషాం పశూనాం భేదమానమో యేషాం తిచరామవద. యాతే రుద్ర శివా నమో శివా విశ్వాహవేచతి శివా రుద్రస్య పిట్టేభ్యో నమస్తే నావడియతే నందిష్మాయస్తనాం ఏకదంభో నిర్భేదనాని ప్రేమ మహిళామహే సనందిపత్తివర్ధనం. तान् यज्ञस्य मालिया सर्वान् कामहे मृत्यवे स्वाहा प्राणानां कृत्रसरुद्रोमां शान्तकः तेन तमद्याध्रोचमानो कर्मरुचिभि आगाद समृद्धिपाशान पुनद्यकोरानिहायशेनो भृतमत्व देवः ब्रह्म ज्योतिर्ब्रह्म पत्नी सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः. भवे भवेनापि भवे भवस्वः भवोद्भवाय नमः. आप्याय स्वसमयस्य विश्वतस्य वपुष्टजो भवावादिस्य संकटे कामधेन समोद्भूतं देवस्य पितृतृप्तिदो पयोदाप्याय स्वसमयते विश्वतस्य वपुष्टजो भवावादिस्य सदायते मधुक्षरन्ति सिन्धवः भावेन सन्तोषति दुरक्तमदोषति मद्भक्तार्थिवगमृजः मदुद्यौरस्तन पिता मदभानो वनस्पतिर्मदभागमस्तु सूर्यः माद्वेर्गामो इंद्राय स्वरवेतनाम्ने स्वादमित्राय वर्णाय वायवे बृहस्पतये मदभागमदाभ्यः ईशानस्तर्वविद्यापुष्पणीः बृहस्पतिर्सूतास्तानो मुञ्चन् भगवसः शम्भवे नमः. नमस्ते अस्तु भगवन् विश्वेश्वर सर्वज्ञास्ते सर्वस्य दीप्तिः सर्वमेव तेनाप्नोति सर्वं जयति. यजमानौसौ आयुराशास्ते सुप्रजास्त्वमाशास्ते सजातवनस्यामाशास्ते उत्तरां विश्वं प्रियमाशास्तानुनां केतुर्षसामेत्यग्रे भागं देवास्ते यं यजमानौसौ आयुराशास्ते सुप्रजास्त्वमाशास्ते सजाताः इष्टं च वीतं च उभे च नोऽध्यावस्येतं च नमो देवेभ्यः. शतमानं भवति शताय पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति पुनस्त्वादित्या रुद्रामसमस्तमिन्दत. జిల్లాలో బుడ్డ శనగ రైతులకు ప్రభుత్వం ఇవ్వాల్సింది కొండంత కాగా ఇప్పటి వరకు గోరంతన ఇచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత రెడ్డి తులసిరెడ్డి మండిపడ్డారు.
వేంపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంతవరకు జిల్లాలో 3032 మంది రైతుల వద్ద నుంచి 12,630 మెట్రిక్ టన్నుల బుడ్డ శనగలను కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం వీరికి 74.21 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 1.68 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారన్నారు. ఒకవైపు వరి ధాన్యం రైతులకు కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటుండగా బుడ్డ శనగ రైతులకు సంబంధించి నెల రోజులైనప్పటికీ వారి ఖాతాల్లో డబ్బు జమ చేయకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా వెంటనే బుడ్డ శనగ రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయాలని కోరారు. కడప జిల్లాలో బుడ్డ శనగ రైతులకు సంబంధించి ప్రభుత్వం ఇవ్వాల్సింది కొండంత, ఇప్పటి వరకు ఇచ్చింది గోరంత. గత నెల ఫిబ్రవరి నెల 19వ తారీఖున జిల్లాలో బుడ్డ శనగకు సంబంధించి 21 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. కనీస మద్దతు ధర క్వింటాలకు 5,875 రూపాయల చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు జిల్లాలో 3,032 మంది రైతుల వద్ద నుండి బుడ్డ శనగ మార్కెట్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనింది. 12,630 మెట్రిక్ టన్నులు కొనింది. 3,032 మంది రైతులు 12,630 మెట్రిక్ టన్నుల బుడ్డ శనగలు కొనింది. వీటికి సంబంధించి ప్రభుత్వం ఇవ్వాల్సింది ఎంత? 74,25,00,000 రూపాయలు ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు ఇచ్చింది ఎంత? 1,60,65,00,000. అంటే దాదాపు నెల కావస్తూ ఉంది. ఒకవైపు ఏమో ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది ఏమని, వరి ధాన్యం రైతులకు కొన్న 24 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తున్నాము అని గర్వంగా చెప్పుకుంటా ఉంది. మరి బుడ్డ శనగ రైతుల విషయంలో ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతూ ఉంది? దాదాపు నెల రోజులు కావస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బుడ్డ శనగ రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక రెండో విషయం, కొత్త పెన్షన్లు. కూటమి పార్టీల అధికారంలోకి వచ్చి దాదాపు 21 నెలలు కావస్తాం. ఈ 21 నెలల్లో అనేక మంది పాత పెన్షన్దారులు కొందరు చనిపోయారు, కొందరికి ప్రభుత్వమే కోత కోసింది. అటు వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పెన్షన్లు. దీంట్లో వృద్ధాప్య, వితంతు కింద కొందరు చనిపోయారు, దివ్యాంగుల కింద కొందరు చనిపోయారు, కొన్ని ప్రభుత్వమే కోత కోసింది. కానీ కొత్తగా ఒక్కరికి కూడా ఇచ్చిన పాపన పోలేదు. అటు వృద్ధాప్య కానీ, ఇటు వితంతు కానీ, ఇటు దివ్యాంగుల పెన్షన్లు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. 2024 మార్చిలో అంటే వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ పెన్షన్లు పొందిన వారు 66,34,372 మంది. 66,34,372 మంది 2024 మార్చిలో అంతమంది ఈ యొక్క పెన్షన్లు పొందారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రైతన్నల సంక్షేమానికి కట్టుబడి వారికి అన్ని విధాల తోడ్పాటు అందిస్తోంది. రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. గ్యాస్ సరఫరాపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతుల్లో వాస్తవం లేకపోగా జిల్లాలో ఎలాంటి గ్యాస్ కొరత లేదన్నది సుస్పష్టం. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా వెల్లడి. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన నగరపాలక సంస్థకు తక్షణమే నిధులను విడుదల చేసి ఆదుకోవాలి. ప్రభుత్వానికి నగర మేయర్ పాకా సురేష్ కుమార్ వినతి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.